కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ అమిలినేని సురేంద్రబాబు ఎగరేసుకుపోయారు. అక్కడ టికెట్ కోసం సెగపట్లకు దిగిన సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడులను చంద్రబాబు పక్కన పెట్టేశారు. నియోజకవర్గంలో అమిలినేని ఎంట్రీతో టికెట్ ఎవరికి దక్కకుండా పోతుందన్న భయంతో వారిద్దరూ ఒకటైనట్లు కలరిచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మీడియా ముందుకొచ్చి తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే అని స్టేట్మెంట్లు ఇచ్చినా అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ టికెట్ బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఆ సెగ్మెంట్లు ఇద్దరు ముఖ్య నేతల వర్గపోరు సురేంద్రబాబుకి కలిసొచ్చింది. ముందు నుంచి కళ్యాణదుర్గం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాదినేని ఉమామహేశ్వర నాయుడుల మధ్య టికెట్ వార్ నడిచింది. ఇక ఎప్పటి నుంచో దుర్గం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు ఇటీవలే పార్టీలో చేరి తనదైన శైలిలో చక్రం తిప్పి టికెట్ దక్కించుకున్నారు. పార్టీకి మంచి క్యాడరున్న నియోజకవర్గ నేతల వర్గ విభేదాలతో ఇన్నాళ్లు 3 వర్గాలు కనిపించాయి. పలుమార్లు అధిష్టానం కూడా క్లాస్ తీసుకున్నప్పటికీ పరిస్థితి మారలేదు. 2014 ఎన్నికల్లో ఉన్నం హనుమంతరావు చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత పవనాలు వీయటంతో హనుమంతరాయ చౌదరిని పక్కన పెట్టిన అధిష్టానం మాదినేని ఉమామహేశ్వర నాయుడుకు నియోజకవర్గ టికెట్ కేటాయించింది. జగన్ గాలి వీయటంతో ఆ ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు ఓటమి పాలయ్యారు. మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఓటమికి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం సహకరించకపోవటం ముఖ్య కారణమని గుసగుసలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి. గతంలో చంద్రబాబు బస్సు యాత్రలోనూ, లోకేష్ శివగణం పాదయాత్రలోనూ ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో నేతలు విడివిడిగానే టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరికి, అతని కొడుకు మారుతి చౌదరికి నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. హనుమంతు చౌదరి వయసు కారణంగా తనకు ఛాన్స్ ఇవ్వకపోయినా కోడలు వరలక్ష్మికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదనను ఉంచారు. మరోవైపు ప్రస్తుత కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాదినేని ఉమామహేశ్వర నాయుడు టికెట్ తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇన్నాళ్లు కీలక నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించారు. పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు అమిలినేని సురేంద్రబాబు టికెట్ దక్కించుకున్నారు. అమిలినేని సురేంద్రబాబు ఓ బడా కాంట్రాక్టర్. ఆ ఇద్దరు కీలక నేతల మధ్యలో టికెట్ రేస్లోకి సురేంద్రబాబు రావటంతో కథ మొత్తం మారిపోయింది. ఇద్దరు సీనియర్ నేతలు ఇన్నాళ్లు వర్గ విభేదాలతో పార్టీని రోడ్డున పడేశారని ప్రచారం ఉండేది. అయితే ఇప్పుడు పోటీకి మరో వ్యక్తి రావటంతో ఉప్పు నిప్పులా ఉన్న సీనియర్లు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మేమిద్దరం కలిసిపోయాం, టికెట్ ఇస్తే తమలో ఒకరికివ్వాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. నియోజకవర్గంలో కలిసి పనిచేస్తామని బహిరంగంగా ప్రకటించారు. మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు కుటుంబంలో కూడా ఉంటే ఆ విధంగా ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళ మధ్య చిచ్చులు ఉన్నాయి, అక్కడ మాకు వర్కౌట్ అవుతుందేమనే ఆలోచనతో, తెలుగుదేశం పార్టీని మేము కొన్నాము అనే ఆలోచనతో రకరకాల దుష్ప్రచారం చేసి గత 15 రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలను, నాయకులను అయోమయంలోకి గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం మా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలు పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి, రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి, తెలుగుదేశం జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరము కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి నిశ్చయానికి వచ్చాం. మన అందరము కలుసుకోవడం చాలా శుభ పరిణామం. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం. ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసికట్టుగా పార్టీకి కొనసాగిస్తాం. మన మధ్య ఏర్పడిన విభేదాలు వీడి కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నాను. సురేంద్రబాబు కళ్యాణదుర్గంలోకి అడుగుపెడుతూనే భారీ ర్యాలీతో బల ప్రదర్శన నిర్వహించారు. ఇక ఇక్కడ ఉండబోతున్నాను అంటూ సొంత ఇంటికి భూమి పూజ కూడా భారీ ఎత్తున నిర్వహించి అధిష్టానానికి సంకేతాలు పంపారు.
అదంతా గమనిస్తున్న ఆ ఇద్దరు సీనియర్ నేతలు భూమి పూజ చేసి 3 రోజులు కాకముందే ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. 3వ వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే తాము మద్దతు ఇవ్వమని అల్టిమేటం జారీ చేశారు. ఇకిప్పుడు సురేంద్రబాబుకి టికెట్ వచ్చిందని ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో అభ్యర్థిగా సురేంద్రబాబుని ప్రకటించడంతో ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆందోళనకు దిగింది. టీడీపీ ఫ్లెక్సీలను చించిపడేసిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులు టీడీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసంతృప్తితో ఉన్న ఆ ఇద్దరు ఆశావహుల్ని చంద్రబాబు ఎలా లైన్లో పెడతారో చూడాలి.